ఫస్ట్ మనము జాక్ ఇన్ ద బాక్స్ లో తీసుకున్నవి ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే జాక్ ఇన్ ద బాక్స్ లో మనం తీసుకున్న ఫుడ్ ని అయితే తీసి బయట పెట్టుకున్నాము. ఇప్పుడు మన బీన్స్ బజ్జీని తీసి బయట పెడదాం. ఇట్స్ ఫ్రమ్ హ్యాబిట్ గ్రిల్. చూడండి, ఇదంతా మన స్నాక్ రోజుకి. వెరీ ఎక్సైటెడ్. ఇదేమో ఆలపినో బజ్జీ, ఇదేమో స్పైరల్ పొటాటో, అండ్ తర్వాత ఇవేమో ఆనియన్ బజ్జీలు, ఆనియన్ రింగ్స్, ఇవేమో బీన్స్ బజ్జీలు మనం హ్యాబిట్ గ్రిల్ నుంచి తెచ్చుకుంది. సో ఇప్పుడు మనకి మన స్నాక్, మన బజ్జీలు అన్ని మన ముందు ఉన్నాయి కాబట్టి లెట్స్ టేస్ట్ దిస్. బీన్స్ బజ్జీలు చాలా బాగున్నాయి. బీన్స్ అంతా చాలా మెత్తగా ఉంది అండ్ బజ్జీ అంతా కూడా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంది. మనము ఆనియన్ బజ్జీని ట్రై చేద్దాం. నేను ఈ సాస్ రెడ్ పెప్పర్ సాస్ అని చెప్పి మనం హ్యాబిట్ గ్రిల్లో తీసుకున్నాం కదా, అదే సాస్ తోటి నేను వీటన్నిటిని కూడా తింటున్నాను అనమాట. సూపర్ క్రిస్పీ ఉంది, చాలా బాగుంది, ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్పైరల్. ఐ డోంట్ థింక్ సో దీనికి సాస్ కావాలని, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లైక్ కొంచెం కలర్ఫుల్గా ఉంది. మేబీ దీంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్స్ లాంటివి ఉంటాయి అనుకుంటున్నా. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ సైడ్స్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి వీటన్నిటితో కంపేర్ చేస్తే. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇప్పుడు మన లాస్ట్ వన్ ఈస్ ఆలుపినో పాపర్స్, అదే మిర్చి బజ్జీ అని చెప్పిన కదా, ఇదే సేమ్ మన ఇండియాలో చేసినట్టయితే లేదండి. షేప్ కూడా అట్లా లేనే లేదు. జస్ట్ ఆలుపినోస్ని కట్ చేసి మేబీ ఫ్రై చేస్తారు అనుకుంటా. ఇది టేస్ట్ చేద్దాం. దిస్ ఇస్ వెరీ నైస్. దీంట్లో ఎట్లా ఉందంటే ఆలుపినో మధ్యలో చీజ్, దాని పైనుంచి క్రిస్పీది. అమేజింగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఆలుపినో బజ్జీలు అయితే. సో చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఒక లుక్ వేసుకోండి. చూసినా కదా ఈ వెరైటీస్ అన్ని, తిన్నా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి, బజ్జీలు ఇండియన్ బజ్జీలు అని అనుకుంటున్నారు కదా, అంటే అచ్చు గుద్దినట్టు మన ఇండియా స్ట్రీట్ బజ్జీలు రావాలంటే అది చాలా కష్టమే. కాకపోతే దానంతా కాకపోయినా కొంచెం అన్నా దానికి దగ్గరలో కొంచెం స్పైసీగా, ఇక్కడ అందరూ షుగర్స్ ఎక్కువ తింటారు, అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా స్పైసీగా మన టేస్ట్ లో కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇవైతే నాకు అనిపించినాయి. ఒకసారి మీకు ఎప్పుడన్నా కావాలి, బజ్జీలు మిస్ అవుతున్నారా, లేకపోతే సంథింగ్ ఇండియాలోని స్ట్రీట్ ఫుడ్ కావాలనుకుంటున్నారా, అప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేబీ మీకు నచ్చుతుందేమో.